నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ సమస్య ఏంటి? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు బండి రమేష్. నేను తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్. సో ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసింది ఉద్యమకారులకి 250 గజాల జాగా ప్లస్ 25,000 పింఛను, ఐడి కార్డులు, మరి ఇంకొకటి వచ్చేసి వాళ్ళు ఎవరైతే ఉద్యమాలు పనిచేసిన వాళ్ళు వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తా అని చెప్పారు. వాళ్ళు ప్రామిస్ చేశారు. సో ఎప్పుడైతే సీఎం గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే నేను వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చిన. సో నాకు నిన్న ఒక రిప్రజెంటేషన్ ఫ్రమ్ హైదరాబాద్ కలెక్టర్ వచ్చింది. ఏమని, మీ సమస్యను ఇంకా పరిష్కరించలేదు, మాకు ఎలాంటి గైడ్లైన్స్ లేదు, దానివల్ల మీకు ఏమి చేయలేము, ఏదైతే 250 గజాల జాగా ప్లస్ 25,000 పింఛను ఎక్సెట్రా మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయలేము ఈ రోజున అని చెప్పారు. నేను రిప్రజెంటేషన్ రాసుకొని ఇక్కడికి వచ్చాను. వస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మేము వాళ్ళకే పంపిస్తామని అంటున్నారు. కానీ కలెక్టర్ పంపిస్తే అదే రిప్లై రాస్తారు. సో ఏం డిమాండ్ అంటే ఇది డైరెక్ట్ ఏదైతే రిప్రజెంటేషన్ నేను ఈరోజు ఇచ్చిన ఆ రిప్రజెంట్ డైరెక్ట్ మన సీఎం గారికి వెళ్ళాలి. ఆయన చూసి అది తొందరలో మా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు 250 గజాల జాగా, వాళ్ళ 25,000 రూపాయల పింఛను, ఏమైనా కేసులు వాళ్ళ మీద ఉంటే వెంటనే వాళ్ళ మీద కేసులు ఎత్తివేసేసి మా తెలంగాణ ఉద్యమకారులకి ఐడి కార్డు ఇచ్చేసి మన తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాగా మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. జై తెలంగాణ. ఇక్కడికి మీరు ఎన్నిసార్లు రావడం సార్? సార్ నేను లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాను. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారే ఇక్కడ వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పటిదాకా చూశాను ఏదైనా జవాబు వస్తుందో అని చెప్పేసి. దాదాపు దగ్గర ఒక 2 years దగ్గర పడుతుంది. నిన్న మాకు వచ్చిన రిప్రజెంటేషన్ నాకు అది సాటిస్ఫై లేదు. అది ఎన్క్లోజ్ చేస్తూ మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇక్కడ ఇయ్యనికి నేను వచ్చాను. వాళ్ళు ఏమంటున్నారంటే అది కలెక్టర్కే పంపుతా అంటున్నారు. కానీ కలెక్టర్ పంపితే సొల్యూషన్ కాదు, డిసిషన్ మేకర్ గవర్నమెంట్ తీసుకోవాలి. సో సీఎం గారు దీన్ని ఈ సబ్జెక్ట్ మీద అతను డిస్కస్ చేసుకొని అతను డిసైడ్ చేయాలి. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద నేను కోరేది ఏంటంటే ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు అందరికీ 250 గజాల జాగా, నెలకు 25,000 రూపాయల పింఛను, ఏదైతే ఉద్యమకారులు అప్పుడు ఎవరైతే చనిపోయారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఈ ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్ళ ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలి, మళ్ళీ గవర్నమెంట్ కానీ ఒకటి వాళ్ళకి ఇల్లు సపరేట్గా కానీ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇది అయితే తొందర ఈ గవర్నమెంట్ 5 years లోపటనే ఈ రూలింగ్ లోపల ఇది తొందరగా ఇది డిసైడ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాను. ఈ లెటర్ ఏమో హైదరాబాద్ కలెక్టరేట్ నుంచి వచ్చారు. హైదరాబాద్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టరేట్ నుంచి వచ్చింది. వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ has not yet issued any policy guidelines on this matter. Therefore, your request for the allocation of the 250 square yards land and pension cannot be addressed at this time అని ఇచ్చారు. సో దీనికంటే ముందు నేను 2009-12-2023లో మళ్ళీ ఇక్కడ ఇదే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఇచ్చాను రిప్రజెంటేషను. 250 గజాల జాగా విత్ పింఛన్ ఇవ్వమని చెప్పి అప్పుడు ఇచ్చాను. ఇదేమో వాళ్ళ గైడ్ లైన్స్, వాళ్ళ మేనిఫెస్టో, కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 6లో పాయింట్ నెంబర్ 4Bలో తెలంగాణ మూవ్మెంట్లో ఫైటర్స్ విల్ బీ ప్రొవైడెడ్ 250 స్క్వేర్ యార్డ్స్ హౌస్ సైట్ అని ఇచ్చాడు. ఇది 6 గ్యారంటీ దాంట్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టో 2023లో. మళ్ళీ ఇంకోటి ఏమో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ఫస్ట్ పాయింట్ ఇచ్చింది, హానరింగ్ ద తెలంగాణ మూవ్మెంట్లో పనిచేసిన ఫైటర్స్కి హానరీ చేస్తామని చెప్పి ఇచ్చాడు. ఆల్ ద కేసెస్ విల్ బీ అగేన్స్ట్ విల్ బీ పార్టిసిపేటెడ్, అది వెంటనే ఎత్తివేసేస్తా అన్నారు. మళ్ళీ ఐడి కార్డ్స్ ఒకటి ఇస్తా అన్నారు, 25,000 రూపాయల పింఛన్ కానీ ఇస్తా అన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే చనిపోయినారు చూడు ఉద్యమకారులు వాళ్ళకి. ఇదేమో పేజ్ నెంబర్ 9లో ఉంది. మళ్ళీ పేజ్ నెంబర్ 18లో వచ్చేసి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో ఐటమ్ నెంబర్ 3లో వాళ్ళు ఏమంటే 25,000 రూపాయల పింఛన్ ఇస్తాము ఎంప్లాయీస్కి. మళ్ళీ దాంతోపాటు ప్రొవైడ్ ఎవరైతే చనిపోయినారు ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి వాళ్ళకే గవర్నమెంట్ జాబ్ కానీ ఇస్తానన్నారు వాళ్ళ ఫ్యామిలీకి. మళ్ళీ 250 గజాలు జాబ్ ఇస్తానని చెప్పి మేనిఫెస్టో హైలైట్స్ అని చెప్పి పేజ్ నెంబర్ 18లో ఇచ్చారు. మళ్ళీ వాళ్ళ మేనిఫెస్టో కాపీలో చాప్టర్ 4లో తెలంగాణ మూవ్మెంట్ వాళ్ళకి ఫైటర్స్కి వెల్ఫేర్ 250 స్క్వేర్ యార్డ్స్ will be given to each Telangana movement fighter along with
ఆనూరు పింఛన్ అని ఇచ్చారు. ఇది పేజ్ నెంబర్ 23లో. మీరు ఎవరైనా అధికారులను ఎవరన్నా కలిసారా సార్? సార్ నేను లోపల కలిస్తే వాళ్ళు ఏమంటారు అంటే మా ఖాళీ బాబు మీరు మాకు ఇచ్చేయండి మేము వాళ్ళకి అక్కడ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు బయట ఎక్కడ కలవాలి, మంత్రుల్ని బయట ఎక్కడ కలవాలి? ఎక్కడ మాకు అవకాశం దొరకలేదు ఎక్కువ కలవాలంటే. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ.